ఇందాక నాకు శ్రావ్య ఫోన్ చేసింది. శ్రావ్య ఫోన్ చేస్తుందేంటి? హలో శ్రావ్య. వదినా, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను శ్రావ్య. ఏంటి అంత కంగారు పడుతున్నావు? అక్కడ ఏమైనా సమస్య? సమస్యలో ఉన్నది నేను కాదు వదినా, అన్నయ్య. అన్నయ్య పెద్ద ప్రమాదంలో పడబోతున్నాడు. ఏమైంది శ్రావ్య? ఆయన ప్రమాదంలో పడబోవడం ఏంటి? మా అత్తయ్య అదితి కలిసి అన్నయ్య పరువు తీయాలనుకుంటున్నారు వదినా. ఎలాగైనా సరే అన్నయ్యని దక్కించుకోవాలని అదితి ఒక వికృతమైన ప్లాన్ చేసింది. ఓకే బేబీ, నువ్వు గౌతమ్ని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళు. ఏం చేయాలో చెప్పావు కదా. ఈ రోజుతో గౌతమ్ నీవాడవుతాడు. ఇక నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బంజరాయిల్స్లో గెస్ట్ హౌస్లో అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతోంది. ఆ గెస్ట్ హౌస్లో డబ్బు, పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. వెళ్తూ వెళ్తూ మీతో పాటు ప్రెస్ని, మీడియాని కూడా తీసుకెళ్ళండి. ఎలాగైనా అన్నయ్య పరువు తీసి అన్నయ్య తల వంచాలని చెప్పి ఈ తల్లి కూతుళ్ళు ప్లాన్ చేశారు వదినా. ఎలాగైనా సరే వెళ్ళి అన్నయ్యని కాపాడొదినా. ఈ విషయం అమ్మకు నాన్నకు చెప్పొచ్చు, కానీ నాన్నకు తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. నీకు తెలుసు కదా, మొన్నే నాన్న ఇంటికొచ్చి గొడవ పడ్డారు. ఈసారి కూడా గొడవ అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను అర్థం చేసుకోగలను శ్రావ్య. టైంకి ఫోన్ చేశావు. నేను ఇప్పుడే మీ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను. రే నాన్న, నేను మీ నాన్న దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు కాసేపు పడుకో. సమయానికి శ్రావ్య ఫోన్ చేయబట్టి నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కాపాడగలిగాను. ఇదంతా శ్రావ్య వల్లేనండి. ఈ విషయం మన మధ్య ఉండాలండి. మళ్ళీ మీ నాన్నగారికో అమ్మగారికో తెలియనివ్వకండి. తెలిస్తే గొడవ అవుతుంది. మళ్ళీ శ్రావ్యకి ఇబ్బంది అవుతుంది. అలాగేనండి. రండి. మీరేంటండి బాబుని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావని అందరూ మిమ్మల్ని తిడుతూ ఉంటే వాళ్ళ మాటలన్నీ మౌనంగా భరించారు? మరి నేను చేసింది తప్పే కదండి. బాబును అలా వదిలేసి రాకుండా ఉండాల్సింది కదా. మీరు కావాలని రాలేదు కదండి, నన్ను కాపాడడానికి వచ్చారు. ఆ విషయం ఇంట్లో చెప్పుండొచ్చు కదా. అది నేను ఎలా చెప్తానండి? చెప్పను. అదితి వల్ల నేను ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోయాను ఇంట్లో వాళ్ళకి చెప్తే అప్పుడు మీ మీద గౌరవం పెరిగేది కదండి. నా పరువు కాపాడారని అందరూ మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు కదా. నా మెప్పు కోసం మరో ఆడపిల్లని అవమానించలేను కదండి. ఇందులో అవమానం ఏముందండి? ఎంతైనా అదితి సాటి ఆడపిల్ల. తను తెలుసో తెలియకో మీ విషయంలో అలా ప్రవర్తించింది. ఇప్పుడు ఆ విషయం అందరి ముందు చెప్పి అదితి పరువు తీయాలా చెప్పండి? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల అలాంటి పని చేసిందంటే అందరూ చులకనగా చూస్తారండి. అంతేకాదు, ఆల్రెడీ మీ నాన్నగారు ఆ కుటుంబం మీద చాలా కోపంగా ఉన్నారు. మళ్ళీ ఆ ఇంటికి వెళ్లి గొడవ చేస్తారు. దానివల్ల మళ్ళీ మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు పెరుగుతాయి కదా. అది నాకిష్టం లేదు. అలా అని మీరు అదితిని అలా వదిలేస్తే తను మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులే చేస్తుందండి. లేదండి, అదితి చాలా మంచిది. ఆ విషయం నాకు తెలుసు. తను మీ విషయంలోనే
నాకు చాలా బాధగా ఉంటుందండి. ముఖ్యంగా మా నాన్నమ్మ మా అక్క మీ మీద నోరు పారేసుకుంటున్నారు. కానీ ఏదో ఒక రోజు మీ గొప్పతనం మంచితనం వాళ్ళు తెలుసుకుంటారండి. ఆ రోజు మీరు సంతోషంగా ఉంటారు. కానీ నాదొక రిక్వెస్ట్ అండి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుందండి. అప్పటి వరకు మీరు తొందరపడొద్దు. మీరు మీలాగే ఉండండి.